యువతలో పెరుగుతున్న ఫ్యాటీ లివర్ ముప్పట. ఇప్పుడు మీరు చూడండి, ఒక 10 మందికి టెస్ట్ చేయండి, దాదాపు 2-3కి ఫ్యాటీ లివర్ ఉంటుంది. సో ఫ్యాటీ లివర్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 3 గ్రేడ్లు ఉంటాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2 రివర్సబుల్, అంటే మీరు ఫుడ్ కొంత బ్యాలెన్స్డ్గా తిని మసాలాలు తగ్గించి, కొంత లిక్కర్ తగ్గించి, కొంత మీరు కంట్రోల్ చేసుకోగలిగితే దాన్ని రివర్స్ చేయొచ్చు. అంటే లివర్ మళ్ళీ యథాతథ స్థితికి రావడానికి అవకాశం ఉంటుంది. వన్స్ మీరు గ్రేడ్ 3లోకి ఎంటర్ అయ్యారు అనుకోండి, ఇక అయిపోయింది. ఎందుకంటే గ్రేడ్ 3లోకి ఎంటర్ అయితే పాడైనటువంటి ఆ లివర్ పార్ట్ని మనం మార్చలేము. ఇంకా అది మీరు అట్లాగే కంటిన్యూ అదే లైఫ్ స్టైల్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళారు అనుకోండి, లివర్ సిరోసిస్కి కారణమవుతుంది. దాని తర్వాత లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి, లేకపోతే పైకి పోవాలి. ఇక సో కాబట్టి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 3 దశలు ఉంటాయి. ఈ గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉన్న వాళ్ళు మాత్రం అది రివర్సబుల్, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ గ్రేడ్ 3 ఉన్నా కూడా మీరు ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది, మెడిసిన్ వాడుతూ కొంచెం జాగ్రత్తగా. చాలా మందిలో ఇది కామన్ అయిపోయింది. ఈ ఫ్యాటీ లివర్ అనేది చాలా డేంజరస్, ఇది చాలా డేంజర్. ఇది గత 50 ఏళ్ళు పైబడిన వారిలోనే తీవ్ర దశ కేసులట. గతంలో 50 years పైన ఉన్న వాళ్ళకి ఎక్కువ కేసులు నమోదయ్యేవట. కానీ ఇప్పుడు 25 నుంచి 35 ఏళ్ళ మధ్య వయస్కుల్లో కూడా ఈ సమస్య ఉన్నది. 25 to 35 years మధ్యలో ఉన్న వాళ్ళకు కూడా ఈ సమస్య ఉన్నది. ఐటీ నిపుణుల్లో 84% మందికి ముప్పు. ఆహారపు అలవాట్లు మార్చుకుంటేనే నివారణ. నేడు ప్రపంచ కాలేయ దినోత్సవం, లివర్ కాలేయ దినోత్సవం అటు ఇవాళ. దానికి కూడా రోజు ఉన్నది, గుండెకో రోజు ఉన్నది, కాలేయానికి ఎందుకు పెట్టిరా రోజులు? తినది ఎక్కువై పెట్టలే కాలేయానికి దినోత్సవం అన్నది. కనీసం కాలేయం దానికి వచ్చే రోగాలు ఏంది, మనం ఎట్లా కాపాడుకోవాలన్న దాని మీద ఒక రోజు అనేది ఉంటే ఎవ్రీ ఇయర్ దాని మీద ఒక చర్చ జరుగుతుందని. ఇలా కాలేయ దినోత్సవం అట. సో కాలేయాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? మసాలా ఫుడ్ ఎక్కువ తీసుకోవద్దు, లైఫ్ స్టైల్ ఎక్కువగా ఇష్టం వచ్చినట్టుగా తినొద్దు, ఊకే రోజంతా లేకపోతే ఎవ్రీడే మందు తాగొద్దు. చాలామందికి ఒకటి ఉంటుంది కదా, బాడీకి ఆల్కహాల్ అవసరము, రోజు 90 చేసినా కూడా ఏ ఇబ్బంది ఉండదు. కొంతమంది ఏమో తాగిన తర్వాత తింటే ఏం కాదు, ఇట్లాంటి పనికిమాలన్నీ వాడుతూ ఉంటారు. సరే, మనం పూర్తిగా ఆపకపోయినా కనీసం నియంత్రణ అనేది అయినా కనీసం అవసరం కదా. అండ్ ముఖ్యంగా ఈ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు కనుక ఈ లిక్కర్ తీసుకుంటే చాలా డేంజర్. మీరు ఇది గమనించండి. ఏడుంది ఇది? ఇగో ఫ్యాటీ లివర్, కాలేయంలో అతిగా కొవ్వు చేరడం, కాలేయం పనితీరును దెబ్బతీసే ఈ తీవ్రమైన సమస్య ఇటీవలి కాలంలో యువతలో అధికమవుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ వాసులను ఫ్యాటీ లివర్ వేగంగా కబలిస్తోంది. హైదరాబాద్లో సుమారు 40.9% మంది మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ స్టిటోటిక్ లివర్ డిసీజ్ దాని బారిన పడుతున్నారట. ఎంతమంది? 40% మంది దాని బారిన పడుతున్నారట. అంటే ఫ్యాటీ లివర్కు తోడు ఊబకాయం, రక్తపోటు అంటే బీపీ, మధుమేహం అంటే షుగర్ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఫ్యాటీ లివర్కు సంబంధించి హైదరాబాద్లోని 2 కార్పొరేట్ ఆసుపత్రులు వేరువేరుగా చేసిన అధ్యయనాల్లో ఆందోళన కలిగించే అంశాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆసుపత్రికి వచ్చే రోగులపైన ఆ ఆసుపత్రి వైద్యులు అధ్యయనం చేశారు. దాని ప్రకారం 5 ఏళ్ల క్రితం వరకు ఫ్యాటీ లివర్ బాధితుల్లో 55 నుంచి 60% మంది 50 ఏళ్ళు పైబడ్డ వాళ్ళే ఉండేవాళ్ళు. మిగిలిన 40% కేసుల్లో 25 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్కులు ఉండేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. తాజా అధ్యయనం ప్రకారం ఫ్యాటీ లివర్ కేసుల్లో 50 నుంచి 55% మంది 25 నుంచి 45 ఏళ్ల లోపు వారే అధికంగా ఉన్నారట. ఎంత ఘోరంగా ఉంది చూడండి. ముఖ్యంగా 35 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారిలో సమస్య చాలా తీవ్రంగా ఉందట. మిగతా కేసులు 50 ఏళ్ళు పైబడ్డ వారిలో నమోదవుతున్నాయి. 50 ఏళ్ళు పైబడిన ఫ్యాటీ లివర్ రోగుల్లో సుమారు 40% మంది ఇప్పటికే తీవ్రమైన దశకు చేరుకుంటున్నారు. అంటే లివర్ సిరోసిస్ దశకు చేరుకుంటున్నారు. యువతలో ఈ తీవ్రమైన స్థితి కేవలం 10 నుంచి 15% ఉన్నది. అంటే లివర్ సిరోసిస్ బారిన పడుతున్న వాళ్ళు ఇంకా చాలా దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నవారు 10 to 15% ఉన్నది. వన్స్ లివర్ సిరోసిస్ కనుక వస్తే ఇక ఆ సినిమా మనం ఏమంటారు, డాక్టరు వాటర్ కూడా తక్కువ తీసుకోమని చెప్తారు. ఇప్పుడు వన్స్ వాటర్ కంటెంట్ తక్కువ తీసుకోవడం వల్ల బాడీలో ఉన్న మిగతా ఆర్గాన్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. కానీ తప్పదు అది, ఎందుకంటే మీరు ఒకవేళ వాటర్ తక్కువ తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టు తాగిన కడుపు ఇంతలాగా అయిపోతుంది. ఇవన్నీ దాని ద్వారా వచ్చేటువంటి కాంప్లికేషన్స్. సో అందుకే మీరు గ్రేడ్ 1, గ్రేడ్ 2లో కనుక ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. మసాలాలు తగ్గించండి, మందు మొత్తం బంద్ చేయండి. సో ఎందుకంటే ఫిల్టర్ చేయాల్సింది అదే కదా. సరే, కిడ్నీలు ఫిల్టర్ చేసి కానీ ఆ కాలేయం మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది.
హైదరాబాద్ వాసుల్లో ఫ్యాటీ లివర్ ముప్పు తీవ్రంగా ఉందని స్టార్ ఆసుపత్రి నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైందట. నగర వాసుల్లో 40.9% మంది దీని బారిన పడుతున్నారు. ఇది జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉన్నదట. అంటే ఈ దేశంలో ఉన్న యావరేజ్ కంటే మన తెలంగాణలో ఎక్కువ ఉన్నది. జాతీయ సగటు దేశంలో ఉన్న యావరేజ్ 38.9% అయితే తెలంగాణలో 40.9 ఉన్నది. గంటల తరబడి కూర్చొని పనిచేయడం, మితిమీరిన ఒత్తిడి కారణంగా ఐటీ నిపుణుల్లో ఈ వ్యాధి ప్రభావం ఏకంగా 84% నమోదైంది. ఫ్యాటీ లివర్ కేసుల్లో 46% మగవాళ్ళు, 36% ఆడవాళ్లు కాలేయ సమస్యతో బాధపడుతున్నారు. హైదరాబాద్లో కాలేయ క్యాన్సర్ కేసులు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. ఏం చేయాలా? ఫ్యాటీ లివర్ అంశంలో ప్రస్తుతం కనిపిస్తున్న ఈ ధోరణి భవిష్యత్తులో కాలేయ వ్యాధుల భారీ పెరుగుదలకు సంకేతమని వైద్య నిపుణులు చెబుతున్నారు. జీవనశైలి మార్పులతో పాటు సరైన ఆహారం, వ్యాయామం లేకపోవడం వంటి కారణాల వల్లే ఈ సమస్య వస్తున్నది. తొలి దశలో సరైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తే ఫ్యాటీ లివర్ సమస్యను పూర్తిగా నియంత్రించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. జంక్ ఫుడ్తోని, ప్రాసెస్డ్ ఫుడ్తోని ముప్పు. కొన్నేళ్లుగా మన జీవనశైలిలో చోటు చేసుకుంటున్న మార్పులు నేరుగా కాలేయం ఆరోగ్యం పైన ప్రభావం చూపుతున్నాయి. దీనికి తోడు మద్యం, ఫాస్ట్ ఫుడ్ వినియోగం పెరిగిపోయినాయి. శారీరక శ్రమ తగ్గింది. గంటల తరబడి కుర్చీలకు పరిమితమై పనిచేయడం పెరిగింది. ఇవన్నీ కాలేయ సంబంధిత వ్యాధులకు కారణమవుతున్నాయి. అనారోగ్య అలవాట్ల వల్లే యువత ఎక్కువగా కాలేయ సమస్యలకు గురవుతున్నారు. ప్రాసెస్డ్ ఫుడ్ను ఎక్కువగా తినడం వల్ల పిల్లల్లో కూడా కాలేయ సమస్యలు పెరుగుతున్నాయి. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అనుసరించడం, ఈ జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ను నివారించడం, సమతుల ఆహారం తీసుకోవడం లివర్ డిసీజెస్ను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. సో అందుకే చాలా జాగ్రత్తగా ఈ హెల్త్ టిప్స్ని పాటించాల్సిన అవసరం ఉన్నది. మన కాలేయాన్ని మనం కాపాడుకోవాలంటే ఇవాళ కాలేయ దినోత్సవం. ఇవాళ నుంచి ఒక రెజల్యూషన్ అంటారా, దాన్ని ఏమంటారో, సో దాన్ని మీకు మీరుగా అనుకొని మీ కాలేయాన్ని మీరు కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఒక కాలేయం కోసం మనం చేసే ఈ ప్రయత్నం అన్ని ఆర్గాన్స్ని, మొత్తం బాడీని కాపాడుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు మేజర్గా ఈ జంక్ ఫుడ్, ఈ ఫాస్ట్ ఫుడ్లు, ఈ పిజ్జాలు, బర్గర్లు, చిప్స్లు, ఇవన్నీ కూడా ప్రధానమైన కారణమే. తగ్గించండి, మొత్తం ఆపకపోయినా తగ్గించండి. ఇదేంది ఇది?